హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో టాస్క్ ఇప్పుడే లైవ్లో అయిపోయింది. మెగా చీఫ్, ఐ ఆమ్ మెగా చీఫ్. సో నబెల్ ఇస్ మెగా చీఫ్ అనమాట. సో అలా జరిగిపోయింది. హైలైట్ కామెడీ ఏంటంటే, బేసిక్గా మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ బిగ్ బాస్ మెచ్చుకోవాలి. ఇద్దరు మంచి సరైన కట్అవుట్లు గేమ్ ఆడుతున్నప్పుడు లాస్ట్ టైం ఆ ఎండ్యూరెన్స్ టాస్క్ చాలా బాగా పెట్టారు, ఈ టాస్క్ చాలా బాగా పెట్టారు. కొంచెం హార్డ్ టాస్క్ ఇది కూడా. గుడ్, ఇద్దరికి సరైనగా మంచి టాస్క్ పెట్టారు. అందుకు బిగ్ బాస్ని అప్రిషియేట్ చేయాలి. టాస్క్ ఫస్ట్ ఒక దానికి ఒక ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. ఒక దాన్ని ఆ తిప్పి 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 దాంట్లో ఉన్న కొన్ని బాక్స్ ఉంటాయి, లెటర్ బాక్సులు ఉంటాయి. ఆ లెటర్ బాక్సులు అన్నీ ఒక తాడు కట్టేస్తుంటారు. అవన్నీ తీసుకొని అంతసేపు చుట్టూరు తిరుగుతూ 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 ఓపెన్ చేయాలి. దాన్ని చూసింటే అర్థమవుతుంది. పాపం ఇప్పటికే తల తిరిగిద్ది. దాని మీద ఒక సన్నటి దాని మీద నడుచుకుంటూ వెళ్ళేసి పక్కకి దిగేసి అక్కడ బ్లాక్స్ పెట్టాలి. ఐ యామ్ మెగా చీఫ్ అని పెట్టాల. నార్మల్గా ఏంటంటే బేసిక్ అంటే ఇది సంచాలక రూల్ ఎప్పుడు చెప్తున్నా, ఎవరు ఫాస్ట్ పెడితే వాళ్ళు గెలుస్తారు అని నాకు అనిపించింది. ఎవరు ఖచ్చితంగా ఫాస్ట్గా తిరిగేసి కళ్ళు తిరుగుతుంటాయి నడుస్తున్నప్పుడు. ఆ చిన్న సన్నది ఉంటుంది, దాని మీద నడుస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఆ కళ్ళు తిరిగినా కానీ పడిపోయినా మళ్ళీ వెనక్కి రావాలి. అవి తీసుకొని మళ్ళీ అవి కింద పడిపోతే అక్కడే కూర్చొని అవి ఏరుకోవాలా, పైకి లెగవాలా, రావాలా, సో దిగాల, అవి పెట్టాలి. ఓకే, ఎవరు ఫాస్ట్గా ఆడితే వాళ్ళు గెలుస్తారని అనుకున్నా చూస్తున్నప్పుడు. బట్ ఈ నిఖిల్ ఎప్పుడైతే పక్కకి తీసుకెళ్ళి నిఖిల్ మాట్లాడటం మొదలు పెట్టాడో, సరే అప్పుడు కూడా ఒక నమ్మకం ఉంది, పృథ్వీ గెలుస్తాడేమో, కొంచెం ఫాస్ట్గా చేయగలుగుతాడు పృథ్వీ. మనోడికి కొంచెం నబెల్కి కంటే కొంచెం పృథ్వీ ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో పృథ్వీ చేయగలుగుతాడేమో అనుకున్నా. స్టార్ట్ చేశాడు మాట్లాడటం, చెప్తున్నాడు, హింట్స్ ఇస్తున్నాడు, ఇలా తీయాలి, ఇలా కాదు మామ, ఇలా చెయ్యాలి మామ. ఓకే ఫైన్, అంతా చెప్పేసిన తర్వాత ఇక్కడ హైలైట్ మలుపు తిరుగుద్ది. మామూలు కూడా కాదు, సప్పని తిరుగుద్ది. తిరుపతిలో కూడా అలాంటి మలుపులు ఉండవు, అలాంటి ఘాట్ రోడ్ మలుపు అనమాట. ఐ యామ్ మెగా చీఫ్ అంట. ఐ యామ్ ఒక వర్డ్ అంట, మెగా ఒక వర్డ్ అంట, చీఫ్ ఒక వర్డ్ అంట. అయిపోయింది, కేల్కతం దుకాన్ బంద్ ఇక్కడితోటి. అసలు మామూలు కాదు. ఒక తిరుగుతరంగానే ఎదురు నుంచి ఒక టిప్పర్ లాడ్ వచ్చి తగిలితే ఎలా ఉంటుంది కార్కి, నుజ్జైంది చూసారా, ఆ టైప్లో జరిగింది అనమాట. ఇంకేముంది, మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఈ పృథ్వీది ఏంటంటే మైనస్, తన బలాన్ని తను నమ్ముకుంటాడు, ఓకే, బట్ బుద్ధిని నమ్మడు. వేరే వాళ్ళు ఏది చెప్తే అదే. డిపెండెంట్గా ఆడతాడు, బ్లైండ్గా ఆడతాడు, ఓడిపోతాడు. అంత కష్టపడి అంత చేసి గేమ్ ఆడతాడు. ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫెసర్ యష్మి కూడా ఉంటుంది, వచ్చుద్ది. యష్మి కూడా ఏం చెప్పదు, నిఖిలే చెప్తే కరెక్ట్ కరెక్ట్ అంటది. సోనియా అని అంతలా టార్గెట్ చేసింది ఎందుకు అని అనుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది. నిఖిల్ వాళ్ళతోటి ఈ అమ్మాయి వాళ్ళ క్లోజ్గా ఉండడం అమ్మాయికి నచ్చల. ఈ అమ్మాయి క్లోజ్గా ఉండాలనుకుందో ఏమో మరి, నాకు అర్థం కదా, క్లియర్గా అర్థమవుతుంది. సంహవ్ ప్రేరణ బెటర్. ఇక్కడ ఏంటంటే హైలైట్, ఈ హౌస్లో ఏం జరిగినా ఆ అడ్వాంటేజ్ ప్రేరణకే వస్తుంది. ఈ రోజు ఎపిసోడ్లో ప్రేరణకి వచ్చింది ఖచ్చితంగా. చీఫ్ సెలక్షన్ అప్పుడు అందరు తీసేస్తుంటారు, పాప నమ్ముకున్న వాళ్ళు అందరు తీసేస్తారు. ముందు మంచిది అనుకున్నది అంతా కాస్త తర్వాత అందరు తీసేస్తుంటారు. ప్రేరణకి పాప మంచి పేరు వచ్చింది. అమ్మాయి ఏడుస్తుంది, బాధపడుతుంది, అయినా కానీ ఓపెన్ అవ్వదు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఒక పాయింట్ అనమాట. సో దాన్ని కూడా బేస్ చేసుకుంటాడు. అభిజిత్ లాంటి వ్యక్తి అసలు ఎప్పుడు ఏడవాలి లాస్ట్ 4th సీజన్లో. అది వన్ ఆఫ్ ద రీజన్. కొన్ని అలా ఉంటాయి. ప్రేరణ కూడా కొంచెం పర్లేదు, ఏడవటం అన్ని పక్కన పెడితే కొంచెం ఎమోషనల్గా కొంచెం తన ఎమోషన్స్ని కానీ తన దాంట్లో ఉన్న దాని ఫీలింగ్స్ని కానీ కొంచెం కంట్రోల్ చేయగలుగుతుంది ప్రేరణ. ఏమైంది, పెట్టడానికి వెళ్తాడు మనోడు, ఫాస్ట్గా తీస్తాడు, పాపం తిరిగి తీస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు, పెట్టడానికి స్టార్ట్ చేస్తాడు. నబెల్ మధ్యలో లేపేస్తారు పైకి. నబెల్ పాపం మధ్యలో లేపేసినప్పుడు సో అమ్మాయి మళ్ళీ అది దాని అయితే అట్లా జిప్పిది మళ్ళీ చుట్టూరు తిరగమంటది. తిరిగి మనోడు తీసుకొచ్చి మంచిగా వస్తాడు. నబెల్ ఇప్పుడు మనోడు ఇంతకీ చెప్పా కదా ఆల్రెడీ, నిఖిల్ ఒక సెంటెన్స్ చెప్పాడు, ఆ సెంటెన్స్ మనోడు పెడుతున్నాడు. బజర్ లేదు, ఎవరు ముందు పెడితే వాళ్ళు గంట కొట్టాల. నబెలు 2 రోజుల తర్వాత టాస్క్ ఆడినా నిదానంగా నడుచుకుంటూ వచ్చి, ఎన్నిసార్లు పడిపోయినా కళ్ళు తిరిగి పడిపోయడం కాదు, ఆడ నిద్రపోయి రేపు పొద్దున్న లేచి మళ్ళీ పక్క రోజు లేచి 2 రోజులు లేదు, గ్రాండ్ ఫినాలే రోజు వచ్చి పెట్టినా కూడా నబిలే గెలిచేవాడు. ఎందుకంటే మనం పెట్టేశారు కదా అయ్యామని. ఎవరు మాట్లాడినట్ల సంచాలకు చెప్పనివ్వట్ల. సంచాలకుగా తను కరెక్ట్గా చేసింది. ఎందుకంటే తను ఏం చెప్పాలి సంచాలకుగా, నువ్వు అన్నీ ఫీల్ చేయాలి,
అన్నీ ఫిల్ చేయాలి, అన్నీ చేయాలంటది, కానీ నువ్వు ఈ బిట్ తప్పు రాసో, ఇది ఇక్కడ తప్పు రాసో అని చెప్పరు కదా. ఇన్విజిలేటర్ ఏం చెప్తాడు, అన్ని క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ రాయండి అని చెప్తారు అంతే. ఈ క్వశ్చన్కి తప్పు రాసో, ఇంకోసారి చూసుకో, ఇలా చెప్పడు కదా ఎవరు. సో అమ్మాయి చెప్తుంటుంది, వేరే వాళ్ళని చెప్పనివ్వదు, చెప్పకూడదు కూడా, వాళ్ళే టాస్క్లు ఆడాలి. వేరే వాళ్ళని చెప్పనివ్వకూడదని బిగ్ బాస్ ఎక్కడ చెప్పలేదు, బట్ యాజ్ అ సంచాలక అమ్మాయి డెసిషన్ తీసుకోండొచ్చు. వాళ్ళు పెడతా ఉన్నారు. అండ్ తీసుకున్నా కూడా ఒకవేళ చెప్పమని చెప్పినా కూడా వీళ్ళు చెప్తే, వీళ్ళు ఎవరైనా సీత, వీళ్ళు ఎవరైనా చెప్పాలేమో, ఆదిత్య గారు, మన మణికంఠ, వీళ్ళు చెప్పాలేమో, కానీ వాళ్ళిద్దరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోయినారు. మనోడు పెట్టేశాడు, తోపు అంటాడు. ఆ అమ్మాయి అప్పటికి పాపం డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్గా చెప్తుంది, అన్ని బ్లాక్స్ యూజ్ చేయాలి అని, అన్ని ప్లేసుల్లో పెట్టాలి, అన్ని బ్లాక్స్ యూజ్ చేయాలి అన్నప్పుడు కరెక్ట్గా చూసుకొని పెట్టాలి కదా. ఆ బ్లాక్ తీసుకొచ్చి లాస్ట్, ఎంటీ బ్లాక్ తీసుకొచ్చి లాస్ట్ దాటి కింద పెడతాడు. అంతా చేశాడు ఎందుకు? ఐ యామ్ ఒకటే ఓటు అని చెప్పి నిఖిల్ రిజిస్టర్ చేశాడు మైండ్లో బ్లైండ్గా. ఇంకా మనోడికి ఏం లేదు, నిఖిల్ చెప్పేసాడు, మనం వాడేయాల. మనకంటే ఒక సొంత తెలివితేటలు ఉండవు. అది కానీ వాడుంటే, ఇప్పుడు కండబలం ఎలా వాడతాడో మనోడు, పృథ్వీ కండబలం వాడి ఎలా గెలిచాడు లాస్ట్ టాస్క్, ఈ బుద్ధి బలం కూడా వాడుంటే గెలిచేవాడు ఖచ్చితంగా టాస్క్. ఓడిపోయిన తర్వాత యష్మి ఎందుకు అంత బాధపడుతుందో నాకు అర్థం కాల. ఎందుకు అంత ఏడుస్తుందో నాకు అర్థం కాల సీరియస్గా. యాక్చువల్గా స్పేస్ ఇవ్వాలి, అది ఇంపార్టెంట్. అక్కడ మిస్ అయిపోయాడు. నబెల్కి ఆ విషయం తెలుసు. నబెల్ ఆల్రెడీ బాత్రూంలో చెప్తాడు మణికంఠ వాళ్ళతో, వాళ్ళు ఆల్రెడీ అయ్యామని ఫిక్స్ అయిపోయినారు. సో ఐ పక్కన స్పేస్ ఉండాలి, యామ్ ఉండాలి. సో నాకు అర్థమైపోయింది, నాకు చాలు, ఇంకా నేను చిన్నగా ఆడినా పర్లేదు అని చెప్పి మధ్యలో ఎక్కడైనా వాళ్ళు మనసు మార్చుకొని మనోడు పెడతాడేమో, ఆలోచించి పెడతాడేమో నబెల్ టెన్షన్ తోటి ఫాస్ట్గా వచ్చాడు. ఎప్పుడైతే మనోడు అక్కడ అయ్యామని పెట్టేసి చూసేసాడో నబెల్, ఇంకా ఆరామ్సే ఆడుతున్నాడు ఆట. వాళ్ళు ఒక పక్క చెప్పనివ్వట్లేదు, సంచాలకు చెప్పేసి మళ్ళీ అరుస్తుండేసరికి, సంచాలకు అన్ని బ్లాక్స్ పెట్టాలనేసరికి మళ్ళీ నబెల్ ఫాస్ట్ అవుతున్నాడు. మళ్ళీ మనోడు చూస్తాడు ఆరామ్సే. మళ్ళీ ఇంకా అర్థమైపోయింది కదా, ఇంకా కుదరదని చెప్పి క్లియర్గా అర్థమైపోయింది, ఇంకా అవన్నీ కుదరదని. ఇప్పుడు యష్మి ఇక్కడ హైలైట్ ఏంటంటే, బేసిక్గా యష్మి అనవసరంగా బ్యాడ్ అయిపోవడం తప్పితే, పృథ్వీ బాగా చేశాడు, ఓకే, నిజంగా ఒప్పుకుంటాం. పృథ్వీ చాలా ఫాస్ట్గా ఆడాడు, ఒప్పుకుంటాం. పృథ్వీ పాపం ఫస్ట్ పెట్టాడు, ఒప్పుకుంటాం. ఫస్ట్ పెట్టడం ఈజ్ నాట్ మ్యాండేటరీ, కరెక్ట్గా పెట్టడం ఈజ్ మ్యాండేటరీ కదా. అది యష్మి అంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయింది? నేనైతే నువ్వు పెట్టిన ఎఫర్ట్స్కి ఇచ్చేస్తాను, అది చిన్నదే కదా. అయ్యా చిన్నదేంటి, బిగ్ బాస్ హౌస్లో ఇంక పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్లు పెడతారేంటి? చిన్నయే మిస్టేక్లు. పైన అదేంటి ఫస్ట్ ఫేస్ ఎం అంట, ఐ పెట్టి పైన ఫస్ట్ ఫేస్ పెట్టి ఎం రాస్తారు, అదే అయామ్ అవుద్ది. ఐ పెట్టి పైన ఫస్ట్ ఫేస్ పెట్టి ఏఎం రాస్తారు ఎవరన్నా? రాయరు కదా. ఐ స్పేస్ ఏఎం స్పేస్ మెగా స్పేస్ చీఫ్ కరెక్ట్గా పెట్టారు. నబెల్ అడ్వాంటేజ్ వాడుకున్నాడు బేసిక్గా. నబెల్కి ముందే వినిపించింది, నిఖిల్ పెద్దగా మాట్లాడాడు, వినిపించింది, అడ్వాంటేజ్ అర్థమైపోయింది. సో ఇంకా మనోడికి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మధ్యలో ఏమన్నా మార్చుకుంటాడేమో అని చెప్పి కొంచెం టెన్షన్ పెట్టాడేమో, కానీ అవసరం లేదు. లేకుంటే కరెక్ట్గానే మనోడు అయ్యేది. బట్ చెప్పారు కదా, నిఖిల్ డైవర్ట్ చేశాడు. ఏడుస్తూ అది ఏంటి అలా తీసుకుంటుంది. ఆ అమ్మాయికి మనోడు అసలు పృథ్వీ అవ్వటం ఇష్టం లేదు. బయట జనాలు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, కన్నడ గ్రూపు వర్సెస్ ఆంధ్ర గ్రూప్ అని. కొంతమంది సరే మన అలాంటి మంచి వాళ్ళు కొంతమంది మాట్లాడుతుంటారు, అరే బాబు గ్రూపుల్ని కాదు అని. నేను మాట్లాడుతుంటే ఈ అమ్మాయి అసలు నిజంగా గ్రూప్ లాగే బిహేవ్ చేస్తుంది. ఆ అమ్మాయికి మనకంటే పృథ్వీ కంటే వాడే ఎక్కువ. క్లియర్గా ఇండికేట్ ఇచ్చినట్టే కదా. ఓకే, కన్నడ వాళ్ళు మనం అంటే సీరియల్ బ్యాచ్, పోనీ కన్నడ కాదు సీరియల్ బ్యాచ్, ఏదో ఒకటి. ఎందుకు రిజిస్టర్ చేయటం? ఆ రిజిస్టర్ చేయటం ఎందుకు? అసలే వస్తున్నారు ఆ లోపల కొట్టుకొని. బయట చాలా మంది తెలివిగా చేస్తున్నారు. దీన్ని ఈ అమ్మాయి ఇంకా రిజిస్టర్ చేసేది వాడు అని, అనవసరం అక్కడ బేసిక్గా. నేనైతే ఇచ్చేసేదాన్ని, ఐ ఫస్ట్ వేసి అమ్ము, సో నేనైతే ఇచ్చేసేదాన్ని నీకు. ఇంగ్లీష్ టాస్క్ ఈ అమ్మాయి చూసాం కదా మనం, ఎంత ఘోరంగా ఆడింది అనేది. ఈ అమ్మాయి మళ్ళీ సెంటెన్స్ చెప్తుంది, అక్కడ నిలబడింది బేసిక్గా అమ్మాయి. నిఖిల్ చెప్పేది వినింది. అట్లా కాదు నిఖిల్, ఐ స్పేస్ ఏం చెప్పొచ్చు కదా. సంచాలక తనకు చాలా కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. నేను ఎక్కడ ఎప్పుడు ఈ అమ్మాయి సంచాలక ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ప్రేరణ గ్రాఫ్ డౌన్ అయ్యేది. నబెల్ గెలిచినా కూడా ఈవెందో ప్రేరణ గ్రాఫ్ లేచింది పైకి. ఎందుకంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుంది, ప్రెషర్ తీసుకోకుండా కరెక్ట్గా ముందు పెట్టాడు, ఎఫర్ట్స్ పెట్టాడు, అది ఇది ఇవేం వినకుండా కరెక్ట్గా సెంటెన్స్ ఎవరు ఫామ్ చేస్తారో వాళ్ళకి తీసుకుంది.
అమ్మాయి చేయాల్సి అనుకుని చేసింది కరెక్ట్గానే. నా పృథ్వీ తప్పు చేశాడు. సంచాలకుగా ప్రేరణ ఫేవర్ చేసిందంట నబెల్కి. ఏం ఫేవర్ చేసింది? అమ్మాయి ఎంతవరకు చేయాలో పాపం అంతవరకు చేసింది, అంతవరకు చెప్పింది కూడా. వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోవాలా, మనోడికి అర్థం కాలా. అన్నీ పెడుతున్నాడు, బ్లాక్లన్నీ పెట్టాలని అర్థం అవుతుంది, కాకపోతే సరిగ్గా పెట్టలేదని చెప్పి బ్లాక్లన్నీ పెట్టాలి అని చెప్పే బదులు సరిగ్గా పెట్టలేదు, కరెక్ట్గా ఓటింగ్ కరెక్ట్ కాదు అని చెప్పుంటే మేము అప్పటికైనా చెప్పేవాళ్ళం కదా. మేము అంటే ఈ అమ్మాయి అంటే దశమి, ఆ అమ్మాయి ఎందుకు చెప్పుద్ది నువ్వు కరెక్ట్గా పెట్టలేదని? అదే కదా అడ్వాంటేజ్ టాస్క్లో వేరే వ్యక్తి గెలవడానికి. నువ్వు సరిగ్గా పెట్టావు, సరిగ్గా పెట్టలేదని సంచాలకి చెప్తే ఇంకా అడ్వాంటేజ్ ఏముంటుంది వేరే ఆపోజిట్ ఆడేవాడికి? అదే కదా అడ్వాంటేజ్. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? నువ్వు మనోడు స్పెల్లింగ్స్ సరిగ్గా పెట్టకపోవడము, సరిగ్గా ఓటింగ్ ఫ్రేమ్ చేయకపోవడం, అదే కదా అడ్వాంటేజ్ వేరే వ్యక్తికి. ఆ టెన్షన్లో అవ్వచ్చు, నార్మల్గా అవ్వచ్చు, అదే అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ని కావాలని చెప్పి ఈ అమ్మాయి ఎలా లేకుండా చేస్తుంది నబెల్కి? కరెక్ట్గా చేసింది ప్రేరణ. అక్కడ ప్రేరణనే కరెక్ట్. అక్కడ పృథ్వీ ఫాస్ట్గా ఆడాట, పృథ్వీకి ఇచ్చేయాలంటే ఎలా ఇస్తారు? పృథ్వీకి బేసిక్ సెన్స్ కదా. ఈ అమ్మాయి ఏంటంటే మరీ క్లోజ్ ఎక్కువైపోద్ది. సో యష్మి క్లాన్ మారితే బెటర్. క్లాన్ ఇప్పుడు మెగా క్లాన్ అయిపోయింది కాబట్టి ఓకే. లేదంటే అబ్బో యష్మికి మామూలు వ్యతిరేకత కాదు. సోనియా మీదకి వచ్చిందంటే డబల్ త్రిబుల్ వచ్చేస్తుంది యష్మికి. యష్మికి అర్థం కావట్లా. ఫ్రెండ్షిప్ వరకు ఓకే. సో ఇలాంటి వారికి ఆలోచించాలా, ఎవరిని ఏమంటున్నావు, ఎక్కడ అసలు ఏంటి అనేది. టక్కని మాట్లాడేసి మనసులో ఉన్న ప్రతిదీ బయట పెట్టేసాం అనుకోండి, మనసులో ఉన్న ప్రతిదీ బయట పెట్టేసింది, జెన్యున్గా బయట పెట్టేసింది అంటారు. ఆ బయట పెట్టిన దాంట్లో ఎంత జెన్యూనిటీ ఉంది అనేది చూస్తారు. యష్మి అక్కడ మిస్ అయిపోతుంది, వరస్ట్ అయిపోతుంది యష్మి. ఫుల్ రాంగ్ ట్రాక్లో ఉంది యష్మి. చాలా కష్టం. యష్మి చాలా రాంగ్ ట్రాక్లో ఉంది యాక్చువల్గా. వాళ్ళిద్దరితోటి ఫ్రెండ్షిప్ అనేది నిజంగా నిఖిల్ పృథ్వీ తోటి ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా అది చాలా రాంగ్ ట్రాక్ వస్తుంది. అది యష్మి అనే కాదు, సోనియా అనే కాదు, విష్ణుప్రియ ఏముంది బొచ్చు ఆడ ఓటింగ్ మొత్తం దొబ్బించుకుంటుంది. ముజ్జి కొన్న చిట్టి అంటుంది ఆడపోయి పృథ్వీతోటి. ఏమైంది? ఓటింగ్ మొత్తం మాస్ ఉన్న మాస్ ఓటింగ్. అమ్మాయికి ఉండేదే మాస్ ఓటింగ్, జనాల్లో కుర్రాల్లో ఓటింగ్ మొత్తం దొబ్బించుకుంది. బుజ్జి కొన్న చిట్టి అంటే ఎట్టా కొట్టది? ఏముంటుంది. ఆ నిఖిల్ తోటి పృథ్వీ తోటి క్లోజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ ఓటింగ్లో డల్ అవ్వాల్సిందే. ఇది బేసిక్ రూల్. ఇంకా ఎవరైనా, అది ప్రేరణ అవ్వచ్చు, సీత అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. నైనిక ఉంది, నిఖిల్కి క్లోజ్. ఏమైంది? నైనికకి ఏమైనా ఓటింగ్ ఉందా? ఏమీ లేదు. సోనియా వెళ్ళిపోయింది. యష్మికి ఎంత రాంగ్ ట్రాక్, యష్మి అంత అనవసరంగా చేస్తుంది. ఈ అమ్మాయికి ఉన్న ఓటింగ్ కాస్త దొబ్బింది, 4వ ప్లేస్లో వచ్చింది. మణికంఠ ఎవరికి తెలియదు, మణికంఠ 3వ ప్లేస్కి వచ్చాడు. నబెల్ ఎంతమందికి తెలుసు? అక్కడ వాళ్ళందరూ విష్ణుప్రియకి తెలుసు కదా అందరికంటే. మరి విష్ణుప్రియ 4వ ప్లేసు, వెళ్ళిపోవడానికి రెడీగా నిలబెట్టారు. సింపుల్. క్లోజ్నెస్ తగ్గియాలి వాళ్ళిద్దరితో. ఎస్పెషల్లీ క్లోజ్నెస్ తగ్గిస్తే అప్పుడు గేమ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే ఎవరైనా కానీ ఇన్విజిబుల్ క్యారెక్టర్ అయిపోవడం, ఓటింగ్ డౌన్ అయిపోవడం. యష్మి మరీ ఎక్కువ క్లోజ్ అయిపోతే యష్మి లాగా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆల్రెడీ సోనియా వెళ్ళింది, ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్తుంది. నైన్కి ఆల్రెడీ రాంగ్ ట్రాక్లోనే ఉంది కంప్లీట్గా. సో ఇదన్నమాట టాస్క్ వివరాలు. సో నబెల్ ద మెగా చీఫ్. సో వైల్డ్ కార్డ్స్లో మరి చీఫ్ సెలక్షన్ బట్టి సో ఆ చీఫ్కి ఈ చీఫ్కి మధ్య మ్యాటర్ ఉంటుంది అనమాట. టాస్క్ చాలా బాగుంది. అప్రిషియేటెడ్ బిగ్ బాస్. జై హింద్.